పామరు బస్ స్టేషన్ను తాను అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా చేసిన ప్రకటన పట్ల మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వర్షంలో మునిగిపోతూ ఉన్న బస్ స్టేషన్ను తన హయాంలో ₹1 కోట్ల ఖర్చుతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశానని, తాను చేసిన అభివృద్ధిని ఎమ్మెల్యే తన ఖాతాలో వేసుకోవడం దారుణమన్నారు. 2.5 కోట్లతో నియోజకవర్గంలో పైప్లైన్లు వేయించి, వాటర్ ట్యాంక్ నిర్మించి నీటి సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేస్తే కుమార్ రాజా ప్రారంభించి తాను నీటి సరఫరా చేశానని చెప్పుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. బస్ స్టేషన్ అభివృద్ధికి గాని, సిహెచ్సి నిర్మాణానికి గాని, నీటి సరఫరాకి గాని కుమార్ రాజా ఎమ్మెల్యేగా ₹1 విడుదల చేయించినట్లు లిఖితపూర్వకంగా చూపితే తాను దేనికైనా సిద్ధమని అనిల్ కుమార్ ప్రకటించారు. ఈరోజు పామరు బస్టాండ్లోకి రావడం గల కారణం, ఇక్కడ ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు ఎక్కడికి వెళ్ళినా పామరు బస్టాండ్ని అభివృద్ధి చేశాను ₹1 కోట్ల నిధులతో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఒకరోజు పామరు బస్టాండ్ దుస్థితి చూస్తే ఒక బస్సు కూడా, అంటే పామరు సెంటరు, ఇది 4 రోడ్ల కూడల్లో ఉన్నటువంటి సెంటరు, ఒక బస్సు కూడా బస్టాండ్కి రావట్లేదు. బస్టాండ్ ప్రాశస్త్యం కోల్పోతా ఉన్నాం, పామరు వైభవం కోల్పోతా ఉన్నాం అని చెప్పి ఆ రోజున ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు గారు, ఆ రోజు రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నాని గారిని ఈ బస్టాండ్కి తీసుకొచ్చి ఆర్టీసీ ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ₹1 కోట్ల నిధులు, ఆ రోజు ఆర్టీసీలో ఇబ్బంది ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆ రోజు ఇక్కడ ₹1 కోట్ల నిధులతో ఈ బస్టాండ్ అంతా కూడా అభివృద్ధి చేస్తే ఈరోజు బ్రహ్మాండంగా ఆ బస్సులన్నీ కూడా బస్టాండ్లోకి వస్తూ ఉన్నాయి. ఈ శాసనసభ్యుడు ఏం చెప్తాడంటే బస్టాండ్ నేనే అభివృద్ధి చేశానంటాడు. బస్టాండ్ నేనే అభివృద్ధి చేస్తే ఏం అభివృద్ధి చేసావు? మీ నాన్నగారు 3 సంవత్సరాలు ఆర్టీసీ చైర్మన్గా ఉన్నప్పుడు ఇదే పామరు నుంచి పోటీ చేసినప్పుడు బస్టాండ్ గుర్తు రాలేదా? అప్పుడు పామరు ప్రజల మీద కోపమా? నీ దగ్గర ఒక్క కాగితం ఉంటే, ఫలానా రిప్రజెంటేషన్ నేను తీసుకెళ్ళి ఆర్టీసీ వారికి ఇచ్చాను, నీ కాగితం మీద, నీ ఎమ్మెల్యే కాగితం మీద ₹1 శాంక్షన్ చూపిస్తే నువ్వేం చెప్తే చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా సిహెచ్సి నిర్మాణం, నీ ఎమ్మెల్యే లెటర్ మీద ఒక్క కాగితం సిహెచ్సి కావాలి అని చెప్పి గవర్నమెంట్కి ఇచ్చిన ఒక్క కాగితం ఉంటే నువ్వేం చెప్తే నిజంగా కూడా అది చేస్తాం. అదేవిధంగా 2.5 కోట్లు పెట్టి పైప్ లైన్ వేయించి, వాటర్ ట్యాంక్ కట్టించి, చిన్నవారపురంలో ఒక వాటర్ ట్యాంక్ కట్టించి, ఈ అన్ని కార్యక్రమాలు చేస్తే ఓపెన్ చేసి నేను తెచ్చానని చెప్పి చెప్పుకుంటాడు. అంటే ఎందుకంటే బూతులు రావు, కానీ నాకు ఇంకొక మాట కూడా అనగలం. దయచేసి పామరు ప్రజలు ఇప్పటికే తప్పుదో పట్టించాడు, అబద్ధాలు చెప్తాడు, రోజుకి ఎన్ని అబద్ధాలు చెప్తాడో అంతే లేదనమాట. ఈ శాసనసభ్యుడికి 1000 అబద్ధాలు చెప్తాడేమో. ఇళ్ల స్థలం ఇవ్వయా అంటే కైలే అనిల్ కుమార్ ఇవ్వలేదు. నీ ఇంట్లో పిల్ల ఏడ్చినా కానీ కైలే అనిల్ కుమార్ కారణం అంటే ఏం చేస్తాను? నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే నువ్వు ఇళ్ల స్థలాలు ఇవ్వు. నువ్వు ఇళ్ల స్థలాలు ఇచ్చి అప్పుడు రా, ప్రజల దగ్గరికి రా, వచ్చి చెప్పి నేను ఇళ్ల స్థలాలు ఇచ్చానని దమ్ముగా చెప్పు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఈ పామరు బస్ స్టాండ్ చిరస్థాయిగా నిలిచిపోసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా.